హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మీ మొబైల్లో మీరు సీక్రెట్గా మీ లవర్తో మీ ఫ్రెండ్స్తో మాట్లాడేదంతా మీకు తెలియకుండా వేరే వాళ్ళు మొబైల్లో వినొచ్చు. అది కూడా ఏ నోటిఫికేషన్ రాకుండా మీ మొబైల్లో ఇలా చేస్తున్నారు అనేది తెలియకుండా వాళ్ళు చేయొచ్చు. సో ఇలా చేయొచ్చా, ఇలా చేస్తే దానిలో నుంచి ఎలా సేఫ్గా ఉండేది అనే దాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు వీడియోని స్కిప్ చేస్తే మనం చెప్పే ట్రిక్ మీకు అర్థమవకుండా పోతుంది. తర్వాత మనం చెప్పినట్లు మీ మొబైల్లో మీరు మాట్లాడేదంతా వేరే వాళ్ళు వినొచ్చు. సో ఇలా ఎలా చేస్తున్నారని తెలుసుకోవడానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్లో ఏమైనా డౌట్ వర్క్ అవుతుందా లేదా వేరేమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ట్రిక్ని చేయడానికి మీ మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఆ యాప్ లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాల్ అని ఒక యాప్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అది ఏ యాప్ అని తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం చెప్పినట్లు మీ మొబైల్లో సీక్రెట్గా మాట్లాడేదంతా మీకు తెలియకుండా వాళ్ళు మొబైల్లో ఎలా వినొచ్చు అనేదాన్ని నా మొబైల్ నుంచి మీకు లైవ్గా చేసి చూపిస్తాను చూడండి. సో దీనికి ఫస్ట్ నా పక్కన ఉండే మొబైల్లో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటా. యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత సమ్ పర్మిషన్స్ అడుగుతుంది. సో అవన్నీ అలో చేసుకుంటా. అలో చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలాగే ఉంటుంది. దీంట్లో సమ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసేస్తే మీ మొబైల్లో ఏ నోటిఫికేషన్ రాదు. ఇప్పుడు చూడండి, దీంట్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. పైన చూస్తే సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత కాలర్ ఐడి అని థర్డ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటా. చేసిన తర్వాత మిస్డ్ కాల్, కంప్లీటెడ్ కాల్, నో ఆన్సర్, అన్నోన్ కాలర్స్ అవన్నీ ఆన్లో ఉంటుంది. సో ఇవన్నీ ఆఫ్ చేసుకుంటాను చూడండి. సో ఇవన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఏ నోటిఫికేషన్ రాదు. నార్మల్గా రికార్డ్ అవుతుంది అని ఏ నోటిఫికేషన్ అయినా వస్తుంది, కానీ ఇవన్నీ ఆఫ్ చేసేస్తే ఏ నోటిఫికేషన్ రాదు. సో ఇది ఫస్ట్ సెట్టింగ్స్. దీన్ని ఆఫ్ చేసుకుంటా. తర్వాత బ్యాక్ వచ్చేసి నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ని క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసిన తర్వాత షో నోటిఫికేషన్ ఐకాన్ అని ఉంటుంది. సో దీన్ని కూడా ఆఫ్ చేసుకుంటా. ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో నార్మల్గా పాపప్ బబుల్ లాగా ఒక ఆప్షన్ వస్తుంది. సో అది రాదు. తర్వాత థర్డ్ ఆప్షన్ చాలా ముఖ్యమైనది. ఈ ఆప్షన్ ద్వారానే మన మొబైల్లో మాట్లాడేదంతా వేరే వాళ్ళు వినొచ్చు. సో దానికి తిరిగా సెట్టింగ్స్ ఐకాన్ని క్లిక్ చేస్తే లింక్ టు డ్రాప్ బాక్స్, లింక్ టు గూగుల్ డ్రైవ్ అని ఉంటుంది. దాంట్లో లింక్ టు గూగుల్ డ్రైవ్ అనే దాన్ని క్లిక్ చేస్తే పైన లింక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వాళ్ళు మెయిల్ ఐడిని ఇక్కడ యాడ్ చేసేస్తే తర్వాత మీ మొబైల్లో ఏం మాట్లాడినా వాళ్ళు మొబైల్లో వినవచ్చు. సో ఇప్పుడు దాన్ని లింక్ అనేది క్లిక్ చేసి మెయిల్ని యాడ్ చేసుకుంటా. యాడ్ చేసిన తర్వాత కింద అన్లింక్ అని ఉంటుంది. పైన ఎనేబుల్ ఆటో సింక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసేస్తే తర్వాత ఈ మొబైల్లో మాట్లాడేదంతా వాళ్ళ మొబైల్కు ఇన్స్టెంట్గా అప్లోడ్ అవుతుంది. సో మనం ఇచ్చిన మెయిల్ ఐడికి అప్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్ని ఆప్షన్స్ ఎనేబుల్ చేసేసా. ఎనేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు కాల్ చేస్తాను చూడండి. ఇప్పుడు 10:50 టైం చూస్తే 10:50 అవుతుంది. ఇప్పుడు ఈ కాల్ని ఫ్యూ సెకండ్స్ తర్వాత కట్ చేసుకుంటా. కట్ చేసిన తర్వాత నా మొబైల్లో మనం ఇచ్చిన మెయిల్ ఐడిని లాగిన్ చేసినాను. సో ఇప్పుడు నా మొబైల్లో గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేసుకుంటా. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం మాట్లాడాం కదా, సో మనం కాల్ చేసిన కాల్ ఇక్కడ రికార్డ్ అయ్యి నా మొబైల్లో వినొచ్చు. ఇప్పుడు చూడండి, దాన్ని ప్లే చేస్తాను. మొబైల్ నంబర్ని అప్డేట్ చేయండి. సో ఇలా మనం చెప్పినట్లు మీ మొబైల్లో చేసి ఉంటే మీరు మాట్లాడే ప్రతి ఒక్క కాల్స్ వాళ్ళు మొబైల్లో వినొచ్చు. సో సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సపోజ్ మీ మొబైల్లో ఇలా చేసి ఉంటే దాంట్లో నుంచి సేఫ్గా ఉండాలంటే ఫస్ట్ మీ మొబైల్లో సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ ఆప్షన్స్ ఉంటుంది. దాంట్లో యాప్స్ అని సెర్చ్ చేయండి. యాప్స్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటుంది. దాంట్లో యాప్స్ మేనేజ్మెంట్ అని సెకండ్ ఆప్షన్స్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత తిరిగా యాప్ మేనేజ్మెంట్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసిన అన్ని యాప్స్ ఉంటుంది. దీంట్లో మీకు తెలియకుండా ఏదైనా యాప్స్ ఉంటుందా అని ఫస్ట్ చెక్ చేయండి. చెక్ చేసి మీకు తెలియకుండా ఏదైనా యాప్ ఉంటే దాన్ని క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు నా పక్కన ఉండే మొబైల్లో ఈ ట్రిక్ని చేయడానికి ఒక యాప్ ఇన్స్టాల్ చేశాను కదా, ఆ యాప్ని జస్ట్ అన్ఇన్స్టాల్ చేసేస్తాను చూడండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత నా పక్కన ఉండే మొబైల్లో ఏం చేసినా ఏం మాట్లాడినా నా మొబైల్కి రాదు. ఇప్పుడు నా పక్కన ఉండే మొబైల్లో ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసా. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు కాల్ చేస్తాను చూడండి. 198కి కాల్ చేసిన టైం చూస్తే 11:02.
సో 1102కి కాల్ చేసి కట్ చేసిన తర్వాత నా మొబైల్లో రిఫ్రెష్ చేస్తాను చూడండి, ఏ కాల్ రికార్డర్ ఇక్కడ రాదు. సో ఇలా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. మీకు నచ్చితే ఆ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.